Hello friends, welcome to our channel. అయితే నేను మళ్ళీ ఈ వీకెండ్ రికమెండేషన్ వీడియోతో వచ్చేసా. అండ్ ఈ వీడియోలో 4 మూవీస్ నేను సజెస్ట్ చేయబోతున్నా. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ మూవీది బ్రీఫ్ గా స్టోరీ లైన్ చెప్తా చూడండి. మనకి రోహన్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ని చూపెడతారు. అండ్ తను ఎట్లా అంటే మంచి రిచ్ అండ్ లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తుంటారు అనమాట. అండ్ అలాంటి పర్సన్ కి ఒక రోజు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏంటంటే కని అని తన ఒక ఓల్డ్ క్లాస్మేట్ అండ్ కొద్ది రోజులు ఆమెతో క్యాజువల్ రిలేషన్షిప్ లో కూడా ఉంటాడు. ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయిందని తెలుస్తుంది అనమాట. సో అలా వాళ్ళ ఇంటిని ఒకసారి విజిట్ చేద్దామని వెళ్ళి ఆమెది ఒక లాస్ట్ మెమోరీ లాగా ఒక క్లిప్ తీసుకొని వస్తారంట, హెయిర్ క్లిప్. సో దాని వల్ల తన లైఫ్ ఎట్లా ఎఫెక్ట్ అయింది, ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అండ్ ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేస్తాడు అనేదే మొత్తం స్టోరీ. అండ్ మూవీ నేమ్ వచ్చి డిఎస్ ఇరే, జియో హాట్ స్టార్ లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది. అండ్ ఈ మూవీ నేను ఆల్రెడీ థియేటర్ లోనూ చూసాను, మలయాళంలో. సింపుల్ స్టోరీ అయినా సరే వీళ్ళు ఎట్లా అంటే ఎండింగ్ వరకు ఆ స్క్రీన్ ప్లే తో ఆడుకుంటారు అనమాట. ఎండింగ్ దాకా ఆ థ్రిల్ ఉంటుంది అండ్ ఎండ్ లో కూడా వీళ్ళు ఆ థ్రిల్ తోనే ఎండ్ చేస్తారు. అండ్ మెయిన్ గా హీరోది పర్ఫార్మెన్స్ ఉంటుంది, చాలా బాగా చేస్తారు అనమాట. మెయిన్లీ మూవీకి అదే ప్లస్ పాయింట్. సో మూవీకి ఒక వాచ్ ఇచ్చేయచ్చు, మనం ఎంటర్టైన్ అయిపోతాం. అండ్ ఇప్పుడు సెకండ్ మూవీ స్టోరీ లైన్ చెప్తా చూడండి. మనకు ఒక పోలీస్ క్రైమ్ రిపోర్టర్ అండ్ స్కెచ్ ఆర్టిస్ట్ అయిన ఒక పర్సన్ చూపెడతారు. అండ్ తన వర్క్ లో తను చాలా ఎక్స్పర్ట్ ఉంటాడు అనమాట. అండ్ ఏ పోలీస్ కింద అయితే తను వర్క్ చేస్తుంటాడో ఆ పోలీస్ స్టేషన్ ముందు ఒక బాక్స్ లో ఒక హ్యూమన్ బాడీ పార్ట్ బర్న్ అయిపోయి అక్కడ పెట్టుంటది అనమాట. అండ్ దాని తర్వాత అట్లా డిఫరెంట్ లొకేషన్స్ లో డిఫరెంట్ బాడీ పార్ట్ దొరుకుతాయి. సో అసలు ఎవరు ద బాడీ పార్ట్స్ అండ్ అసలు స్టేషన్ ముందు ఎందుకు తెచ్చి పెట్టారు అనేది మిస్టరీ అనమాట. అండ్ మూవీ నేమ్ వచ్చి హంటర్ చాప్టర్ 1 ఆహాలో ఉంది అండ్ తెలుగులో ఉంది. అండ్ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు మనకి రిప్రజెంట్ చేసిన వే, ఎందుకంటే 70 or 80% మూవీ అయ్యేంత వరకు మనకి అసలు ఎందుకు ఈ క్రైమ్స్ జరుగుతున్నాయి అనేది తెలియదు అనమాట. అలా అని చెప్పి ఎక్కడ ల్యాగ్ ఉండదు, మనం ఆ సస్పెన్స్ అండ్ థ్రిల్ కూడా మిస్ కామన్నమాట. మూవీ మొత్తం అది మెయింటైన్ చేశారు. మధ్యలో కొంచెం స్లో అవుతుంది, అది హీరో ఈ లైఫ్ ఎస్టాబ్లిష్ చేయడానికి, బట్ అది కూడా ఎండింగ్ తో లింక్ అనమాట. అండ్ మెయిన్లీ ఏంటంటే ఇట్లాంటి స్టోరీ లైన్ మన దగ్గర చాలా తక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. యాక్చువల్ స్టోరీ అసలు రివీల్ చేయలేదు. సో మీరు మూవీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మూవీ చూడండి, మీకు బాగా నచ్చుతుంది. అండ్ ఇప్పుడు థర్డ్ మూవీ వచ్చి ఆన్ పావం పోలతాతు. అండ్ బ్రీఫ్ గా స్టోరీ లైన్ చెప్పాలంటే మనకు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ని చూపెడతారు. అండ్ వాళ్ళిద్దరికి ఎట్లా అంటే వాళ్ళు చూసే పర్స్పెక్టివ్స్ కానీ అండ్ థింకింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది అనమాట. సో ఇలా వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ వల్ల మిస్అండర్స్టాండింగ్ పెరిగి వాళ్ళు ఎట్లా డివోర్స్ దాకా వెళ్తుంది అనమాట. సో అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు అసలు ఏం రియలైజ్ అయ్యారు అండ్ వాళ్ళ మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నారా లేదా డివోర్స్ అయిందా అనేది మొత్తం స్టోరీ. అండ్ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు ఒక సెన్సిటివ్ ఇష్యూని కొంచెం కామెడీ టచ్ యాడ్ చేసుకుంటూ స్లోగా సీరియస్ మోడ్ కి షిఫ్ట్ అయ్యి బాగా చూపెడతారు అనమాట. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ నాకు నచ్చింది అంటే ఒక మ్యారేజ్ బ్రేక్ అయిన తర్వాత పర్సన్ పైన ఎట్లున్నా సరే లోపల ఎలా ఫీల్ అవుతారు అండ్ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది వీళ్ళు చాలా బాగా చూపెట్టారు. సో మూవీ చూడాలనుకుంటే జియో హాట్ స్టార్ లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది. అండ్ ఇప్పుడు ఫోర్త్ మూవీ వచ్చి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. మనకు ఒక ఫోటోగ్రాఫర్ ని చూపెడతారు అండ్ తన దగ్గరికి ఎట్లా అంటే ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఒక కపుల్ వస్తారనమాట. అండ్ అంతా అయిపోతుంది కానీ ఏదైతే ఆ ఫుటేజ్ అంతా ఉన్నా ఎస్డి కార్డ్ మిస్ అవుతుంది అనమాట. సో అలా మిస్ అయిన తర్వాత తిని ఏం చేశారు అనేది స్టోరీ. అండ్ మూవీ గురించి చెప్పాలంటే చాలా సింపుల్ మూవీ, కామెడీతో ఫీల్ చేసి మనకు మంచిగా ఎంటర్టైనింగ్ పాయింట్ లో బాగా నచ్చుతుంది. అండ్ మూవీ వచ్చి ZEE5 లో ఉంది, తెలుగులో ఉంది. అండ్ ఇంకొక ఎక్స్ట్రా రికమెండేషన్ ఇస్తాను. మూవీ నేమ్ వచ్చి స్టీఫెన్, నెట్ఫ్లిక్స్ లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది. అండ్ స్టోరీ లైన్ వచ్చి మనకి స్టీఫెన్ అని ఒక క్యారెక్టర్ చూపెడతాడు అండ్ తను ఇట్లా ఒక 9 మర్డర్స్ చేసి పోలీస్ స్టేషన్ వెళ్ళి లొంగిపోతాడు అనమాట. సో అసలు తను ఎందుకు అట్లా వెళ్ళి సరెండర్ అయ్యాడు, తన చంపనీకి మోటో ఏంది అండ్ దాని వెనకాల ఏదైనా మిస్టరీ ఉందా లేదా అనేది మొత్తం స్టోరీ లైన్. మూవీ 99% మనకి ఆ థ్రిల్ అండ్ సస్పెన్స్ ఉంటది అండ్ ఎండింగ్ లో కూడా ఒక ట్విస్ట్ అండ్ టర్న్ లాగా పెట్టారనమాట. సో మూవీ ఒకసారి మంచిగా చూసేయచ్చు. అండ్ మోస్ట్లీ ఇట్లా సీరియల్ కిల్లింగ్ అండ్ క్రైమ్ టైప్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. సో ఇది ఈ వీకెండ్ రికమెండేషన్ వీడియో. ఈ వీకెండ్ మంచిగా టైం పాస్ కావాలని కోరుకుంటున్నా. అండ్ అలానే మా ఛానల్లో వేరే వీడియోస్ లైక్ మూవీ రివ్యూస్, ట్రైలర్ బ్రేక్ డౌన్స్ ఇవి కూడా ఉన్నాయి, అవి కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.